అడుగుపెట్టిన రోజు కింద మనం ఈ పర్వదినాన్ని చాలా విశేషంగా జరుపుకుంటాం. ఈరోజు ఒక సున్నితమైన విషయం గురించి మాట్లాడుకుందాం. భగవాన్‌కి ఎన్‌లైట్‌మెంటు మదురై అనే పట్టణంలో వాళ్ళ బంధువుల తలకు ఇంటి ఒక డాబా ఉంటే అక్కడ కూర్చుని ఉన్నారు. ఆ కూర్చుని ఉన్నప్పుడు ఈ నేను అనేటువంటి యథార్థమైన స్పృహ ఏదైతే ఉన్నదో ఆ స్పృహ వారికి చాలా సహజంగానే తారసపడింది. అంటే వాట్ ఈజ్ ఎన్లైట్మెంట్ అంటే అర్థం ఏంటంటే కంప్లీట్ డిటాచ్మెంట్ అని అర్థం. ఈ డిటాచ్మెంట్లో ఆయన దేహం నేను కాదు అని తనొక ఒక స్వచ్ఛమైన మహా చైతన్యపు ఉనికినని వారు దాన్ని స్వయం అనుభవంగా పరిపూర్ణమైన మహాదివ్యత్వాన్ని సహజ సిద్ధంగానే ప్రకటితం జరిగింది అక్కడ. అయితే ఇక్కడ మనం అందరూ ఏమనుకుంటున్నామంటే అక్కడ భగవానికి ఎన్లైట్మెంటు జరిగింది. ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత అరుణాచలం వచ్చారు. అరుణాచలాన్ని ఇవాళ అడుగు పెట్టారు. ఇక ఆయన చివరి శ్వాస వరకు కూడా అక్కడే ఉండిపోయారు అనేటువంటిది మనం తరచూ వింటూనే వస్తూ ఉన్నాం. కానీ ఈ చరిత్రకారులు కానివ్వండి, మనబోటి సామాన్యులం కానివ్వండి, ఇక్కడ చాలా కొంత అమూల్యమైనటువంటి విషయాన్ని మనం అందరూ ఇక్కడ మిస్ అయ్యాం. నేను అందుకే ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ముందు చాలా సున్నితమైన విషయాన్ని ప్రస్తావిస్తానని చెప్పాను. ఇక ఆ విషయం ఏమంటే మీరు ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. భగవాన్ ఎప్పుడైతే ఆయనకి ఆ స్వయం అనుభవం అనేటువంటిది ఎప్పుడైతే తారసపడిందో అప్పుడు వారు చేసిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే గనక ఆ కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఇది బాగా అర్థం చేసుకోండి. కుటుంబాన్ని విడిచిపెట్టారు. అక్కడి నుంచి బయలుదేరి వస్తూ మార్గం మధ్యలో ఒకరి దగ్గర ఆశ్రయం పొంది అక్కడ వారి చెవులకు పెట్టుకున్న ఉండేటువంటి బంగారపు కాడలు అంటారు కదా, వాటిని విడిచిపెట్టారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ కుటుంబాన్ని విడిచిపెట్టారు, తర్వాత బంగారాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టి కాలినడకన నడుచుకుంటూ అరుణాచలానికి చేరుకున్నారు. అరుణాచలానికి చేరుకుని నేరుగా గుడిలోనికి వెళ్ళారు. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత శివలింగాన్ని హగ్ చేసుకుని, తండ్రి నీ ఆజ్ఞ మేరకు నేను అరుణాచలం వచ్చాను, నీకు ఎట్లిష్టమో నన్నట్లు చెయ్యి తండ్రి అని ఒక నివేదన చేసి శివలింగాన్ని విడిచిపెట్టారు. ఆ తర్వాత ఆ పక్కనున్న ఒక చిన్న కోనేరు దగ్గరికి వెళ్ళి బట్టను విడిచిపెట్టారు. తన దగ్గరున్న కొంచెం చిల్లర డబ్బులుంటే ఆ డబ్బును కూడా విడిచిపెట్టారు. ఆ తర్వాత ఆయన మాటను కూడా విడిచిపెట్టారు. నేను దీన్ని ఇంత స్పష్టంగా చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే భగవాన్ తన ఎవరో అన్న విషయము తెలిసిన దగ్గర నుంచి కూడా మీకు అరుణాచలం వచ్చేంత వరకు కూడా ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశము, మనం అందరూ బాగా అవగాహన పరుచుకునేటువంటి ఉద్దేశం ఏదైనా ఉంది అని అంటే గనక అది పూర్తి త్యాగము. ప్రతి కోణంలోని కూడా మీరు దాన్ని చాలా సున్నితంగా అర్థం చేసుకుంటే నిరంతరము త్యాగమై ఉంది అక్కడ. అన్నిటినీ వదులుకుంటూ 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 వచ్చారు.
ఈ వదులుకుంటూ వచ్చి వారి సహజత్వాన్ని చాలా నేరుగా సహజ సిద్ధంగా ప్రకటించుకున్నారు. రమణుడు అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి త్యాగము. మీరు ఒక మహాత్ముడిని అర్థం చేసుకోవాలన్నా, ఒక మహాత్ముడి తాలూకు బోధ మీకు అర్థం కావాలన్నా, వారి జీవన విధానము మనకి చాలా సమృద్ధిగా మనకు అర్థం అవ్వాలన్నా, త్యాగము అనేటువంటిది చాలా అత్యవసరమై ఉన్నదది. కానీ మనము అసలు ఆ త్యాగం విషయానికి అసలు మనం రాము. అంటే దేన్ని వదులుకోవడానికి మనం పెద్దగా సిద్ధంగా ఉండము. కానీ మనము డైరెక్ట్‌గా నేనుని ఆశ్రయిద్దాం అనుకుంటాం. మీరు ఎప్పుడైతే నేనుని ఆశ్రయిద్దామని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, మీకు మీ వ్యక్తిత్వము అది ఎప్పుడు ఉంది. ఆ వ్యక్తిత్వాన్ని కాస్త సర్దిపెట్టుకుని, సరిపెట్టుకుని ఆ నేనుని పొందుదామనుకుంటున్నారు. అసల మన వ్యక్తిత్వంలో ఎన్నైతే దాగి ఉన్నాయో అన్ని కోణాలని త్యాగం చేయాలనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా మరిచిపోయి మనల్ని మనం తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఇది కోటి జన్మలు ప్రయాణించినప్పటికీ కూడా మనల్ని మనం తెలుసుకోవడానికి ఇది ఎట్టి పరిస్థితిలోని కూడా అవకాశం లేదు. ఇది అసలు సాధ్యమే కాదు అసలు. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే దాని అర్థం ఏంటి అంటే నిన్ను నువ్వు వదులుకోవడం అని అర్థం. మనం దేన్ని వదులుకుంటున్నాము అంటే మనకు అనుకూలమైనటువంటి సమయాన్ని, మనకు అనుకూలమైనటువంటి సందర్భాలని ఏవైతే ఉన్నాయో, లేదా మనకు అనుకూలత లేనటువంటి సమయాలు, సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని మానసిక దృక్పథంతో కలుపుకొని దాన్ని కొంత అడ్జస్ట్ చేసుకుని దాన్ని వదులుకుంటున్నాను తప్ప, ఆ నేను నుంచి ఏదైతే ప్రకటితమవుతున్నాయో ప్రకటితమయ్యేటువంటి అంశాల్ని మనం విడిచిపెట్టడం లేదు. ఇందులో మనం పూర్తిగా చేస్తున్నటువంటి అపరాధం అంటే తనకు తాను చేసుకునేటువంటి అపరాధం వల్ల ఏంటంటే, భగవాన్ తాలూకు డైరెక్ట్ టీచింగ్ ఏమన్నా ఉంది అని అంటే అది నిన్ను నువ్వు తెలుసుకో అని దాని అర్థం. అయితే మనం రమణ మహర్షి గారి జీవితాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాం. 100% ఇందులో వాస్తవం ఉంది. ఇందులో నువ్వు ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నావు? అసలు నువ్వు ఎందుకు దుఃఖం నుంచి విడుదల పొందలేకపోతున్నావు? మనకందరికీ ఆనందం కావాలి. కానీ ఆనందానికి అడ్డుగా ఏముంది? మన వ్యక్తిత్వం ఉంది. అంటే మన స్వభావం ఉంది. మన స్వభావంలోనే మనం అడ్డు పెట్టుకునేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. భగవాన్ అంటారు, ఎప్పుడైనా నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎప్పటి వరకు మీరు దేన్నైతే తెలుసుకున్నారో అన్నిటినీ విడిచిపెట్టాలంటారు. నేను సహజంగా పుస్తకాలు చదవడం అనేటువంటిది చాలా తక్కువ. కానీ నేను భగవానికి సంబంధించినటువంటి ఏ సందర్భాన్ని నేను చూసుకున్నప్పటికీ కూడా నాకు తారసపడిన విషయం వల్ల ఒక్క త్యాగము తప్ప ఇంకా మిగతాది ఏమి కనిపించట్లే. భగవాను ఒక దివ్యమైనటువంటి మహా చైతన్య స్వరూపుడుగానో, లేతే భగవాను ఒక గొప్ప దివ్యాత్మగానో కాకుండా నాకు భగవాన్ ఎలాగా ఉంటున్నారంటే, అందరి హృదయాల్లో ఉండేటువంటి ఒక సహజమైనటువంటి స్వేచ్ఛావంతమైనటువంటి శుద్ధమైనటువంటి ఉనికిగా, సహజ సిద్ధమైనటువంటి మహా అమృతావేశమై అది పరిపూర్ణ త్యాగము తాలూకు వెలుగుగా నాకు కనిపిస్తుంది. ఎందుకని ఈ విషయాన్ని ఇంత గట్టిగా చెప్పవలసి వస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుందామని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నువ్వు ఈ భౌతికానికి సంబంధించినటువంటి అంటే ఈ జగత్తు, ఈ జీవుడు, ఈశ్వరుడు ఏవైతే ఉన్నారో వారిని పరిపూర్ణంగా నువ్వు వదులుకుంటేనే తప్ప మీ నిజమైనటువంటి ఆ పూర్ణత్వంలోనికి మీరు ఎప్పుడు పోలేరు. మీరు సాధన చెయ్యొచ్చు, మీరు తపస్సులు చెయ్యొచ్చు, లేకపోతే మీరు నామం చెయ్యొచ్చు, మీరు ఏదంటూ చెయ్యొచ్చు. కానీ ఇదంతా కూడా మీ మైండ్ ప్రిపరేషన్లో ఉండేటువంటి మీ మైండ్ గోల్స్ ఇవన్నీ. మీ నిజతత్వం ఎలా ఉంది? అది చాలా సహజంగా ఉంది. మీ నిజతత్వం ఎలా ఉంది అంటే అది చాలా నేరుగా ఉంది. మీ అంతరంగము అది మీకు చాలా దగ్గరగానే ఉంది. అది చాలా స్వయంభూ అయి ఉంది. మీ నిజమైన ఉనికి అది చాలా సహజ సిద్ధంగా తనను తాను ప్రకటించుకుంటూ ఉంది. ఆ ప్రకటితాన్ని మీరు మీ భక్తి పేరుతో లేదా మీ వైరాగ్యము పేరుతో
మీరు ఈ లోకము ద్వారాగా సముపార్జన చేసినటువంటి జ్ఞాన సముపార్జన పేరుతో, అంటే మీ మనస్సు ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటిది, లేదా మీ మనస్సు ద్వారా మీరు కలెక్ట్ చేసుకున్నటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో ఆ సహజత్వానికి వీటిల్ని అడ్డుగా పెడుతున్నారు అంటున్నాను నేను. నువ్వు కొన్ని రోజులు ఎక్కడైనా ప్రయాణించిన తర్వాత మీకు అక్కడి నుంచి ఒక అనాసక్తి వచ్చి, ఆ అనాసక్తి నిన్ను నీవు తెలుసుకుందామనేటువంటి ఆ పరిపూర్ణమైన ప్రేమని ఆ అనాసక్తి అడ్డుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు అక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారని. మీరు ఎప్పుడైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో దాని అర్థం ఏంటంటే మీరు ఒక రాంగ్ పాత్లో వెళ్తున్నారని. అంటే మీరు గురువుని లేదా మీకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు మీ మీ సొంత నైజంతో మీరు అర్థం చేసుకునేటువంటి దాని నుంచి వైదొలిగిపోయి ఇతరుల తాలూకు అనుభవాలు లేదా ఇతరుల తాలూకు అభిప్రాయాలతోటి మీరు ఏకీభవించి మీ సహజ సిద్ధమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని మీరు అడ్డుగా మీరు నిలబడి ఉన్నారని దాని అర్థం. మీరు విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే నిన్ను నీవు తెలుసుకోవడం అనేటువంటిది అది ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాలు, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాలు, ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలకి సంబంధించింది కాదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేటువంటిది మీ మానసికత వైఖరి నుంచి మీరు బయటపడ్డము, మీరు విమర్శ యొక్క స్థాయి నుంచి ఆత్మ విమర్శ యొక్క స్థాయికి రావడం అంటున్నాను. ఇంకా మీరు అపార్థం చేసుకునే స్థాయి నుంచి అర్థం చేసుకునే స్థాయికి రావడం. ఎందుకంటే ఇది పూర్తిగా నీకు సంబంధించిన అంశం. ఇది దైవానికి సంబంధించిన అంశమో లేదా గురువుకు సంబంధించిన అంశమో కాదు. నిన్ను నీవు తెలుసుకోవడం అనేటువంటిది నువ్వు పరిపూర్ణమైనటువంటి ఒక మహాత్యాగం తాలూకు వైభవంగా నువ్వు మిగలటం అనేటువంటిది అది పూర్తిగా నీ నిష్కరణకు సంబంధించిన విషయం. ఇది మీరేమనుకుంటారంటే మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీరు అమితమైనటువంటి మీకు ఆనందం కలుగుతుందని అనుకుంటున్నారు మీరంతాని. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేటువంటిది ఎటువంటిదంటే అసలు ఆనందం యొక్క సహజ నైజం ఏదైతే ఉందో ఆ సహజ నైజము అది మీరుగా ప్రకాశించడం. అది మీరు దేన్ని తెలుసుకోలేరు. ఎందుకనంటే మీ యథార్థమైనటువంటి మీ నిజతత్వము తెలుసుకోవడానికి అసలు అనుకూలంగా లేదది. తెలుసుకోవడం అనేటువంటిది మానసిక వైఖరి. మీ నిజతత్వం ఎలా ఉందంటే అది జస్ట్ బీయింగ్. అది అలాగ ఉందంతే. అది చాలా సహజంగా ఉంది. అది ఈ మాట వల్ల అది ఏమీ ప్రకటితం కావడం కాకపోవడం అనేటువంటి సంభవించట్లేదు. లేదా ఈ బుద్ధి కుశలత వల్ల అది ప్రకాశించకపోవడం అనేటువంటి సంభవించటం లేదు. ఇటువంటి సత్సంగాల వల్ల కానీ పుస్తక పఠనం వల్ల కానీ అది సంభవించడం లేకపోవడం అనేటువంటిది లేదు. అది ఎప్పుడు ఉన్నది. ఆ ఉన్నదానికి మీ త్యాగము లేని తనమే అడ్డుగా ఉంటుంది. దీన్ని మీరు బాగా చూసుకుంటే మనకు అసలు ఎందుకు మనం త్యాగబుద్ధి మనకి కలగటం లేదు అని అంటే మనకందరికీ కోరిక ఉంది. బాగా దేని మీద కోరిక ఉంది అంటే మోక్షం మీద కోరిక ఉంది, గురువు మీద కోరిక ఉంది, తర్వాత మీకు ఏదైనా కష్టాలు వస్తే గురువు గారు తీరుస్తారనేటువంటి కోరిక ఉంది. మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే మీ బ్రతుకు బాగా సాగడం కోసం, జీవనం గురించి నేను అసలు మాట్లాడటం లేదు, మీ బ్రతుకు బాగా సాగడం కోసం దేవుడు వచ్చి మీకు హెల్ప్ చేస్తాడనేటువంటిది ఒక నానుడు బాగా పాతుకుపోయి ఉంది. అయితే ఇవన్నీ కూడా కోరికలకు సంబంధించిన అంశాలు. ఇవన్నీ ఈ కోరిక మీకు ఎందువల్ల కలుగుతుందంటే మీ లోపల బలీయమైనటువంటి ఒక ఆసక్తి ఉంది. లోపల మీకు ఆసక్తి బద్దలైతేనే తప్ప మీరు మీ నిజమైనటువంటి వైభవం ఏదైతే ఉందో ఆ వైభవానికి మీరు 100% చేరుకోలేరు. అది ఎంత స్వయంభూ అయినప్పటికీ కూడా దానికి అడ్డుగా ఆసక్తి ఉంది. మీరు ధ్యానం చేయాలనేటువంటిది ఒక ఆసక్తి, మీరు పూజ చేయాలనుకునేటువంటి ఒక ఆసక్తి, నేను ధర్మంగా ఉండాలనుకునేటువంటిది ఒక ఆసక్తి, నేను ఇంకేమీ చెయ్యక్కర్లేదు, నేను చాలా బాగున్నాను అనేటువంటిది కూడా ఒక ఆసక్తి. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే కంప్లీట్ థాట్లెస్ స్టేట్. నీ సహజమైన స్పృహ, నీ సహజమైన స్థితి, నీ సహజమైన ఆనందము, నీ పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ తలకు మహదానంద సౌందర్యం. అది పరిపూర్ణమైన మహా నిశ్చలతతో కూడుకుని ఉంది. అది దీర్ఘమైనటువంటి మహా మౌనము, అది పరిపూర్ణమైన శాంతి వలయం. దానికి నీ ఆసక్తి అడ్డుగా ఉంది. మీరు ప్రతి విషయాన్ని మనస్సు ద్వారాగా స్వీకరిస్తున్నారు,
దాన్ని మనస్సు ద్వారాగా ప్రకటిస్తున్నారు, దాన్ని ఆధ్యాత్మిక అనుభవాలను అనుకుంటున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే మీరేమనుకుంటున్నారంటే, ఆధ్యాత్మికత అంటే అంతా అనుకుంటున్నారు. కాదు, కాదు, కాదు. ఆధ్యాత్మికత అంటే నువ్వొక్కడివే. ఎప్పుడు నువ్వొక్కడివే. ఆధ్యాత్మికత అంటే ఈ గురువు, ఈ దైవము, ఈ సమిష్టి మొత్తం మీలో పరిపూర్ణంగా డిజాల్వ్ అయిపోవడం ఆధ్యాత్మికత అంటే. ఎప్పుడు నువ్వొక్కడివే. అందులో ఇంకెవ్వరూ లేరు. మీ చిట్ట చివరి బంధాలు ఏమైనా ఉన్నాయంటే అది గురువుతోటి, దేవుడితోటి బాగా బలంగా ముడిపడి ఉంటుంది. మీరన్నిటిని వదులుకోవాలి. చూడండి భగవాన్ పాత చూడండి. అన్నిటిని వదులుకుంటూ వచ్చారు. అన్నిటినీ వదులుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఆదర్శం అనే పేరుతోటి ఆయన్ని మనం వ్యక్తిగా మనం రూపకల్పన చేసుకుంటున్నామేమో ఒక్కసారి సరి చూసుకోండి. ఎందుకంటే ఇది పూర్తిగా మీకు మాత్రమే సంబంధించిన విషయం ఇది. ఇది ఇక్కడ 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 ఏదైనా ఇబ్బంది కలిగిందంటే అది పూర్తిగా మీరే పాడవుతారు. ఇక్కడ ఇతరులు ఎవ్వరూ పాడవరు. అసలు ఈ ప్రవచనకారులందరూ బాగుంటారు, మిగతా వారందరూ బాగుంటారు, కానీ యథార్థంగా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఖచ్చితంగా పాడవుతాడు. త్యాగము తాలూకు వైభవం లేకుండా మీ నిజస్థితిని మీరు ఎప్పుడూ అందుకోలేరు. ఎందుకనంటే ఈ త్యాగముతోటి అంతా ముడిపడి ఉంది. చూడండి భగవాన్ అన్నిటినీ వదులుకున్నారు. అన్నిటినీ భగవాన్ ఏమని చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో. మనం భగవాన్ని తెలుసుకుంటున్నాం. భగవాన్ని ఎలా తెలుసుకుంటున్నాం? భగవాన్ని ఒక ప్యూర్ బీయింగ్గా తెలుసుకోవటం లేదు. మనం భగవాన్ని ఎలా తెలుసుకుంటున్నాం అంటే నామరూపాలతోటి తెలుసుకుంటున్నాం భగవాన్. మీరు నామరూపాలు ఉన్నంత వరకు కూడా మీ మెంటల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మీ ఆసక్తి రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. అది ఏదో రోజు అసహనంగా మారుతుంది. అసహనంగా మారి నాకు అనుగ్రహం లభించట్లేదు అనేటువంటి దుఃఖానికి దారి తీస్తుంది. తస్మాత్ జాగ్రత్త. చూసుకోండి, మీరు మీ సమయం అంతా దుర్వినియోగం అయిపోవచ్చు. పూర్తిగా మీ శక్తి అంతా నిర్వీర్యం అయిపోవచ్చు. ఇది చాలా అపాయం పొంచి ఉంది. మీరు ఏదో అనుకుంటున్నారు. మీరు యథార్థమైనటువంటి భగవాన్ చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఆ పాత్రలో మీరు వెళుతున్నానని అనుకుంటూ మిమ్మల్ని మీరు ఏమైనా మోసం చేసుకుంటున్నారేమో ఒక్కసారి దయచేసి మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ సమయం చాలా అమూల్యమైనది. నేనేం మిమ్మల్ని విమర్శించటం లేదు నేను, కానీ మీరు వేసేటువంటి ప్రతి అడుగు కూడా మీ అంతరంగ సౌలభ్యానికి, మీ ఆనందానికి అది ఉపయోగపడాలి తప్ప మీ మానసిక వృత్తి పెంపొందించడానికి అది ఉపయోగపడకూడదు అనేటువంటి ప్రేమపూర్వకంతో మాట్లాడిన మాటే తప్ప ఇది ఎవరిని విమర్శించడానికి కాదు. ఒకవేళ నేను ఈ కోణంలో ఎవరినైనా విమర్శించితే కనుక పూర్తిగా నా సమయాన్ని నేను దుర్వినియోగపరుచుకున్నట్టే, పూర్తిగా నా ఆనందానికి నేను అడ్డుగా నిలిచినట్టే. అది మీ నిజస్థితి ఎలా ఉందంటే అది చాలా సహజంగా ఉంది. మీ నిజస్థితి ఎలా ఉందంటే అది మీ ప్రయత్నానికి సంబంధం లేకుండా ఉంది. మీ ప్రయత్నం అనేటువంటిది అది మీ మానసిక కల్పన నుంచి పుట్టుకొచ్చింది. ప్రయత్నం అనేటువంటిది మీ ఆసక్తిని అనుసరించి వచ్చింది. ప్రయత్నం అనేటువంటిది ఇతరుల తాలూకు అనుభవాలు, అభిప్రాయాల నుంచి పుట్టుకొచ్చింది. మీ నిజస్థితి అలా లేదు. మీ నిజస్థితి చాలా సహజంగా ఉంది. మీ ప్రయత్నాలతోటి సంబంధం లేకుండా ఉంది. మీ ఆలోచనలతోటి సంబంధం లేకుండా ఉంది. మీ నేర్పరితనంతో సంబంధం లేకుండా ఉంది. మీ ఇంటెలిజెన్స్ తోటి కూడా సంబంధం లేకుండా యు ఆర్ ప్యూర్ బీయింగ్. ఆ బీయింగ్ స్టేట్ అనేటువంటిది ఎప్పుడు ఉంది అది చాలా సహజంగా ఉంది, చాలా నిర్మలంగా ఉంది. నీ నిజస్థితి కనుక నీకు నిజంగా నీకు అవసరం పడుతుంది. నీకు నిజస్థితి కాదు, నీ నిజస్థితి నీకు అత్యవసరం అవ్వాలంటాను నేను ఎప్పుడు. అది నీకు అత్యవసరం అవ్వాలి. నిన్ను నువ్వు చేరుకోకుండా నువ్వు అడ్డుపడేటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో అటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరంతా పూర్తిగా దాన్ని విడిచిపెట్టాలంట. మీరు వదులుకోవాలి, అంతటిని వదులుకోవాలి. నువ్వు నీ మైండ్ యాక్టివిటీ నుంచి నువ్వు బయటకు రావాలంటే ఆ వదులుకోవడం అనేటువంటి అంటే త్యాగం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. సత్యం చాలా కఠినంగా ఉంటుంది. సత్యం ఏం చేస్తుందంటే అది పూర్తిగా మన వ్యక్తిగత మానసిక శారీరక వ్యవస్థని బద్దలు కొడుతుంది. అది మీరు అనుకుంటున్నారు ఆనందం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. మీరంతా ఆనందాన్ని మానసికతతో మీరు సృష్టిస్తున్నారంటున్నాను నేను. మనకంటే భిన్నంగా చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని ఎక్కడుండి వీడి మనస్సు ద్వారా సృష్టిస్తున్నాడు చైతన్యాన్ని. మనంతా మానసిక చైతన్యాన్ని సృష్టిస్తున్నాం. మనం ఎక్కడుండి మనస్సుని సృష్టిస్తున్నాం. మనం ఎక్కడుండి అదే నిజమని నమ్ముతున్నాం మనం. కొంతమంది స్వార్థపరులు కూడా దీనికి ఒత్తాసు పలుకుతున్నారు. కాదు, ఇది పూర్తిగా ఆధ్యాత్మికత అనేటువంటిది పూర్తిగా నీ ఒక్కడికి సంబంధించిన విషయం. గురువు అనేటువంటిది పూర్తిగా నీ ఒక్కడికి సంబంధించినటువంటి విషయం. ఇక మూడో స్టేజ్లో చెప్పుకోవాల్సి వస్తే దేవుడు చెప్పుకోవాలి. అంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గురువు ఉంటే సరిపోతుంది. గురువు నీకు ప్రేరణ ఇస్తాడు.
గురువు ఎటువంటి వాడంటే నీకు ప్రేరణ ఇవ్వడం కాదు, జీవించి చూపిస్తాడు. త్యాగం తాలూకు వైభవాన్ని జీవించి చూపిస్తాడు. గురువుని ఎప్పుడైతే మీరు నామరూపాలుగా చూశారో మీ నామరూపాలన్నీ బలపడతాయి, 100% బలపడతాయి. ఆ, మీకు అక్కడ వేదాంతం ఏం చేస్తుందంటే మిమ్మల్ని మసిపూసి మారేడిగా చేస్తుంది, కానీ వాస్తవికత మిమ్మల్ని యథాతథంగా మిమ్మల్ని అలా బజార్లో నిలబెట్టేస్తుంది. మీకు వాస్తవికత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వేదాంతంలో కూడా చాలా లొసుగులు ఉంటాయి. ఎవరి అనుభవాల్లో, ఎవరి అనుభవజ్ఞులో, ఎవరి అనుభవాలకు తగినట్టుగా వారికి అనుభవం ఉంటుంది. కానీ వాస్తవానికి మీ రియల్ స్టేట్ అది అనుభవాలకి, అనుభూతులకి సంబంధం లేదు. అది మీ రియల్ స్టేట్ మాటలకు సంబంధం లేదు, మీ రియల్ స్టేట్ ఆచరణకు సంబంధం లేదు. మీరు ఏదో చేస్తే ఏదో వస్తుందని మీరు ఏదో అనుకోవచ్చు. నేను వాస్తవం చెప్తున్నాను, మీరు ఏదో చెయ్యాలనుకునేటువంటిది ఒక ఆలోచన అది. మీ మైండ్ స్టేట్ అది. భగవాన్ చెప్పిన సుప్రీం కాన్సెప్ట్ జస్ట్ బీ. ఊరకుండు, ఊరకనే ఉండు, ఊరకనే ఉండు. ఆ ఊరకనుండటం అనేటువంటిది మీకు పూర్తిగా అవగాహన లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే మనకు త్యాగం లోపించింది. కాబట్టి ఆ ఊరకు ఉండటం అనేటువంటిది మనకు అర్థం కావటం లేదు. మనకు ఆసక్తి ఉంది కాబట్టి దేవుడు వచ్చాడు, ఆసక్తి ఉంది కాబట్టి గురువులు వచ్చారు, ఆసక్తి ఉంది కాబట్టి ప్రపంచం వచ్చింది. నీకు ఆసక్తి లేకపోతే ఏమీ లేదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు ఎలాంటి ఆసక్తి లేదు. నీకు ఎలాంటి ఆసక్తి లేదు కాబట్టి నువ్వు ఎలా ఉన్నావంటే నిద్రలో ఉన్నప్పుడు చాలా శాంతిగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, నువ్వుగా ఉన్నావు, చాలా సహజంగా ఉన్నావు. శాంతి, ఆనందం అనేటువంటిది కూడా నీ నిజస్థితి యొక్క పర్యాయ పదాలు అంటాను నేను. అంత ప్యూర్గా ఉన్నావు నువ్వు నిజస్థితిలో. నీకు మెలకు వచ్చిన తర్వాత ఆసక్తి వచ్చింది. ఈ ఆసక్తి నిన్ను ఆధ్యాత్మికతలోకి తీసుకొస్తుంది. ఈ ఆసక్తి నిన్ను సంసారిక వ్యవస్థలోకి తీసుకొస్తుంది. ఈ ఆసక్తే బంధాన్ని సృష్టిస్తుంది. ఈ ఆసక్తే మోక్షాన్ని కూడా సృష్టిస్తుంది. నీకు ఏదో ఇక్కడ 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 ఆశ అంటే నేను 10 సార్లు చెప్తాను. ఆశకి మూలం ఏంటి? మనం అందరూ ఆశ అనుకుంటాం. మనం ఆశ కాదు అక్కడ. మీకు ఆసక్తి ఉంది అక్కడ. ఏదైనా మీరు ఒక్క విషయాన్ని మాత్రం మీరు సూటిగా గుర్తించండి. మనకు అందరికీ కూడా ఇక్కడ ఏదో కావాలి కాబట్టి ముక్త స్థితి కూడా కావాలి. ఇక్కడ ఏది అక్కర్లేకపోతే నీకు ముక్త స్థితి కూడా అక్కర్లేదు. ఏమీ లేని తనమే ముక్త స్థితి. మీరు అందరూ అనుకుంటారు మోక్ష సుఖం అంటారు. ఉట్టిత తప్పు మాటలు ఇవన్నీ. మోక్ష సుఖం అన్నది లేదు. ఎప్పుడు సుఖమే మోక్షం. నీకు ప్రస్తావన లేకపోతే, ఇతరుల అనుభవాలతో, అభిప్రాయాలతో నీకు సంబంధం లేకపోతే, అసలు నీకు ఆసక్తి లేకపోతే నీకు భయం బద్దలైపోతుంది. మీరు అడ్డుపడుతున్నారు ప్రతి విషయాన్ని. ఎందుకు అడ్డుపడుతున్నారంటే మీరు భయం వల్ల అడ్డుపడుతున్నారు. మీరు ఎప్పుడైతే మీకు ఆసక్తి సన్నగిల్లిపోయిందో, అసలు ఎందుకు మీకు ఇతరం పట్ల ఎందుకంత ఆసక్తి ఉందంటే మీకు బంధం ఉంది. ఆ బంధమే మీకు భయాన్ని సృష్టిస్తుంది. మీకు దేవుడితో బాగా బంధం ఉంది, మీకు గురువుతో బాగా బంధం ఉంది. ఒకవేళ ఇది లేకపోతే నువ్వు ఏమైపోతావు అన్న భయం నిన్ను పీడిస్తుంది. ఇది పరమ సత్యం. ఇది ఎప్పుడు సత్యమే. నేను చెప్పినా చెప్పకపోయినా, మీరు అంగీకరించకపోయినా సత్యం ఎప్పుడు సదా సత్యమే. మీరు మొత్తం ఈ స్పిరిచువల్ ట్రాప్ నుంచి బయటకు రావాలంటున్నాను. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే, లేని వాడికి ఇదేమీ అవసరం లేదు. ఈ మాటలు నువ్వు యథార్థంగా తెలుసుకోవాలని నువ్వు అనుకుంటే మాత్రం దీన్ని 100% పరిగణలోకి తీసుకోవాలి. నీకు ఎప్పుడైతే ఆసక్తి ఎప్పుడైతే నీకు బద్దలైపోయిందో, నీకు బంధం బద్దలైపోతుంది. బంధం ఎప్పుడైతే నీకు బద్దలైపోయిందో భయం పోతుంది. నీకు ఎప్పుడైతే భయం పోయిందో, నువ్వు ఏదైతే మనస్సు ద్వారా నువ్వు సృష్టించుకున్నటువంటి జీవుణ్ణి, నువ్వు మనస్సు ద్వారా సృష్టించుకున్నటువంటి దేవుణ్ణి, నువ్వు మనస్సు ద్వారా సృష్టించుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మొక్కలైపోతాయి, బద్దలైపోతాయి. మీకు భయం ఉన్నంత వరకే ఈ జీవదైవ వ్యవస్థ అంతా ఉంటుంది. మీకు భయం ఎప్పుడైతే బద్దలైపోయిందో జీవదైవ వ్యవస్థ మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. పూర్తిగా నీకు దేనితోటి సంబంధం లేకుండా నువ్వు ఎలా అయితే ఉన్నావో చాలా సహజ సిద్ధంగా నువ్వుగా మిగిలిపోతావు అక్కడ. దాన్నే మోక్షం అన్నారు, దాన్నే ఆనందం అన్నారు, దాన్నే ఇంకోటి ఏదో అన్నారు, రకరకాల పేర్లు పెట్టుకున్నారు. నీ నిజస్థితి యొక్క పర్యాయ పదాలు ఇవన్నీ. ఒకవేళ ఇది నీకు గనక ఆ త్యాగబుద్ధి అనేటువంటిది కనుక నీకు సమర్థవంతంగా నీకు అర్థం కాకపోతే, నీకు లేదని నేను అంటాను లేదు, అందరికీ ఉంటుంది. కానీ దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగినటువంటి నైజం చాలా అత్యవసరం ఇక్కడ. ఒకవేళ అది లేకపోయిన పక్షంలో గనక అప్పుడు మీరు ఒక నామాన్ని చేసుకోండి, లేకపోతే సాధన చేసుకోండి, లేదా జపం చేసుకోండి. మీకు ఏది సౌలభ్యం అయితే అది చేసుకోండి. కానీ నీ నిజస్థితికి మాత్రం నీ మొట్టమొదటి ప్రయారిటీ ఇది. ఫస్ట్ ప్రయారిటీ అదే. భగవాన్ ఫస్ట్ టీచింగ్ అదే. ఊరకుండు. అదంతా త్యాగంతో ముడిపడి ఉంది. కాబట్టి భగవాన్ అరుణాచలం ప్రవేశం వచ్చారు, అడుగు పెట్టారు అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ మనం వాస్తవానికి ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ అందులో ఉండేటువంటి ఆ త్యాగం అనేటువంటి అంశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామేమో అని నాకు అనిపిస్తుంది. విషయం చాలా సున్నితమైంది. ఇది సత్యం చాలా కఠినమైంది. ఒకరికి అనుకూలంగా చెప్పడం సాధ్యం కాదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి.
ఆ చెప్పవలసి వచ్చినప్పుడు అది నిజాయితీ చాలా అత్యవసరం. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనం ఎప్పుడు కూడా దాన్ని, అంటే నా స్వభావం ఏంటంటే నా నా అనుభవాన్ని యథాతథంగా చెప్పడం. దానివల్ల ఒకవేళ మీకెవరికైనా ఇబ్బంది కలిగించొచ్చు. కానీ సత్యం అది అలాగే ఉంది. నేను చెప్పినా, మీరు ఇబ్బంది పడినా, నేను మీకు అబద్ధం చెప్పినా, మీరు సత్యంగా తీసుకున్నా సత్యం ఎప్పుడు సత్యమే. అది. ఆ! అది నేను చెప్పడం వల్ల గాని, మీరు వినడంతో దానికెప్పుడు సంబంధం లేకుండా ఉందది. కాబట్టి త్యాగం చాలా ఇంపార్టెంట్. మీకు త్యాగపూరితమైన భక్తి చాలా అవసరం. త్యాగపూరితమైన వైరాగ్యం చాలా అవసరం. త్యాగపూరితమైన జ్ఞానం చాలా అవసరం. మీకు నిజంగా వాస్తవంగా త్యాగం తాలూకు వైభవం మీకు తెలిస్తే భక్తి, జ్ఞాన, వైరాగ్యముల తాలూకా సమిష్టి మేళి కలయిక అది నీ నిజస్థితి అయ్యి ఉంటది.